హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. కనిపిస్తుందా? సియా సీడ్స్ పాలు పోసి నానబెట్టుకున్నామండి. ఈ గ్రేప్స్ మనకి ఇష్టమైన ఏవైనా వేసుకోవచ్చు. పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు సియా సీడ్స్లో వేసుకుని తింటే హెల్తీకి మంచిదండి. ఈ కామెంట్లో పెట్టండి, ఫోన్ చేసి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి, కర్రీస్ పెట్టలేదు అంటే తీసానండి. పీతల కర్రీ చేసాము. ఎడిటింగ్ చేస్తాకి లేట్ అవుతుందండి, పిల్లలు చదువుకుంటున్నారు కదా, అందుకని లేట్ అవుతుంది. ఎడిటింగ్ లేట్ అవుతాం వల్లేనండి. చూడండి, కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి. బనానా వేసుకున్నా బాగుంటుందండి. మా పిల్లలు అయితే అన్ని ఫ్రూట్స్ తినరు. ఇవి డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేస్తాను. నేను ఇది ఈ మధ్య నుంచే తింటున్నానండి. ఒక 2 days ఓట్స్ తింటాను, ఒక 2 days ఇది. తర్వాత ఇడ్లీ, మన తెలుగు వాళ్ళంటే ఇంట్లో గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ ఇదే కదండి. క్రీవీ ఫ్రూట్ కూడా బాగుంటుందండి. క్రీవీ ఫ్రూట్ కూడా వేసాము ఒకసారి. బనానా కూడా బాగుంది. ఇది దానిమ్మకాయ, ఇవన్నీ చాలా బాగుంటున్నాయి. సియా సీడ్లో 4 hours ముందు నానబెట్టేసి పాలు పోసి, అంటే కాసిన పాలు పోయాలండి, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇది కాసిన పాలండి, సియా సీడ్లో వేసాము. పాప మార్నింగ్ నానబెట్టుకుంది, నైట్ నానబెట్టుకుంది. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. కనిపిస్తుందో లేదో, తీసేవాళ్ళు ఎవరో లేక నేనే తీసుకుంటున్నాను. ఈ ఖర్జూరాలండి, ఇవి కూడా వేస్తున్నాను. చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని
దానిమ్మ గింజలు కూడా వేసుకోండి మీరు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. రోజు ఇడ్లీ దోశ కాకుండా నాకైతే ఎక్కువ ఇడ్లీ దోశ ఇవి మా పిల్లలు చెప్పారు ఇలా తినమని. ఇక సీడ్స్ నా దాంట్లో కూడా వేసుకున్నాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. హనీ వేసుకోండి. మాకు హనీ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో మనం ఖర్జూర పండు వేసాం కదా. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదండి, చల్లగా బాగుంటుంది మార్నింగ్ తాగుతుంటే. అంటే మార్నింగ్ కాదులేండి, బ్రేక్ అది 9:30 10కి అట్లా. మరి మార్నింగ్ చల్లగా ఉంటుంది కదా. ఈ సీడ్స్ మా పిల్లలు ఊరికి కుండీలో వేసారండి, డ్రాగన్ ఫ్రూట్వి చెట్లు వచ్చేసినాయి. కానీ ఈ 4-5 ఇయర్స్ నుంచి చిన్నగానే ఉంటున్నాయి, వస్తాయో రావని ఊరికే వేసారు. ఇదండి, ఇట్లా హెల్దీగా చేసుకోండి.